పెసరపప్పు అట్టికాయలోకి కావలసినవండి. కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలండి. పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇచ్చి గిన్నె పెట్టి 3 గరిటెల నూనె వేసుకోవాలండి. వేసి ఉల్లిపాయ కరివేపాకు నూనెలో వేసేసి వేగే వరకు తిప్పుకోవాలండి. ఇలా వేసి పేస్ట్ చేసుకోవాలి. చిన్న టీ గ్లాసు నీళ్లు వేసుకోవాలండి. ముందుగా పెసరపప్పు కొంచెం ఉడకనివ్వాలి. పెసరపప్పు ఉడుకుతూ ఉండాలండి ఒక 10 నిమిషాలు. ఇలా ఉడికి మెత్తబడాలండి. మీరు చూసుకొని దీంట్లో ఇప్పుడు అట్టికాయ ముక్కలు వేసేసేద్దాము. కొంచెం నీరు ఉండగానే అట్టికాయ ముక్కలు ఇలా వేసేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకోవాలి. ఈ నీరు మొత్తం పోయే వరకు మూత పెట్టి ఉడకనించుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలండి. వచ్చిన తర్వాత దీంట్లో కొబ్బరి వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని అరటికాయ పెసరపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి.